హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. స్టోరీ నేమ్ వచ్చేసి నిజమైన స్నేహితులు. శ్రీకృష్ణుడు సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణుడు వృద్ధి చెంది పెరిగి సంపన్నుడైనాడు. కానీ సుధామ పేదతనంతో చిన్న గుడిసెలోనే తన భార్య పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని గడు పరిస్థితులు వచ్చాయి. అంత సుధామ భార్య కృష్ణుడి వద్దకు వెళ్ళి సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డొచ్చినా వాటిని పక్కన పెట్టి తెగించి ద్వారకకి వెళ్ళాడు. సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకా నగర వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపడ్డాడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చిరిగిన పంచే అవతారం చూసి లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారాన్ని, అంటే సుధామ వచ్చాడని, తన ద్వారం దగ్గర ఉన్నాడని, వేచి ఉన్నాడన్న మాట విని కృష్ణుడు మహా ఆనందిస్తూ చేస్తున్న పని ఆపేసి ఆత్రంగా పరిగెత్తుకొచ్చి సుధామాని ఆప్యాయంగా పలకరించి కౌగిలించుకుని లోపలికి ఆహ్వానించాడు. స్వయంగా అంతేకాదు, చాలా ప్రేమగా గౌరవంగా సుధామకి కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకుని చిన్ననాటి మధుర స్మృతులన్నీ తలుచుకుని నవ్వుకున్నారు. అంత గొప్పగా ఉన్న రాజు శ్రీమంతుడిని చూసి అయినా శ్రీకృష్ణుడిని తాను ఇచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి వెనక్కి దాచేశాడు సుధామ. అది గమనించిన కృష్ణుడు అడిగి మరీ చేతిలోంచి తీసుకుని మూట విప్పి తినసాగాడు. కృష్ణుడిని ప్రేమకి ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకుని తన ఊరు వచ్చేసరికి అతని గుడిసెపోయి మంచి పిల్లలు భార్య మంచి దుస్తులు ధరించి కలకల్లాడుతూ కనిపించారు. తన ఎంత అదృష్టవంతుడనో అనుకున్నాడు. సుధామ నోరు తెరిచి ఏమీ అడగలేదు, సహాయం అడగలేదు. అయినా కృష్ణుడు తెలుసుకుని తనకి ఏం కావాలో ఇచ్చేశాడు. అదే నిజమైన స్నేహం అంటే అని అనుకున్నాడు. మురిసిపోయాడు. నీతి, ఈ కథలో నీతి ఏంటంటే నిజమైన స్నేహితులకి ఆస్తులతో అంతస్తులతో పని లేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం అంటే.